పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చెరుకువాడ శ్రీరంగనాథరాజు ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ప్రజల్లో వైసీపీ మీద ఆదరణ తగ్గలేదని, ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాలే గెలిపిస్తానని అంటున్నారు. ఆచంట నియోజకవర్గంలో ఎవరికి ఏ నష్టం వచ్చినా తాను ఖచ్చితంగా ముందుండి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. నియోజకవర్గ ప్రజలే తన కుటుంబ సభ్యుల్లా చూసుకుంటానంటున్న చెరుకువాడ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి శ్రీరంగనాథరాజుతో మా ప్రతినిధి పవన్ ఫేస్ టు ఫేస్ చూద్దాం. ఆచంట నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చెరుకువాడ శ్రీరంగనాథరాజు గారు ఎలక్షన్లో విస్తృత ప్రచారం చేస్తున్నారు. ప్రస్తుతం మనం ఆయనతో సార్ చెప్పండి, ఎలక్షన్ ప్రచారం ఏ విధంగా సాగుతుంది? నేను గత 40 రోజుల నుంచి కూడా ప్రతి గడపకి వెళ్ళి రేపు 13వ తారీఖు జరిగే ఎలక్షన్స్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో బలపరచమని ఓటు అభ్యర్థించడం జరిగింది. ఎంపీ ఎమ్మెల్యేకి కూడా ముఖ్యంగా ఎవరైనా మేము అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఇప్పుడు అధికార పార్టీలో ఉండి ఓటింగ్ కోసం వెళ్తున్నాం. ఈరోజు మేము వెళ్ళినప్పుడు గ్రామాల్లో పెద్ద ఎత్తున అధికార పార్టీకి నిరసనలు ఉంటాయి. ఎప్పుడు కూడా మాకు అది చేయలేదు, ఇది చేయలేదు, మాకు ఆ సంక్షేమం రాలేదు, ఈ సంక్షేమం రాదని. కానీ ఈరోజు అలా కాదు, మహిళలు కానీ రైతులు కానీ అందరూ ఎంతో ఉత్సాహంగా బాగుంది మీ ప్రభుత్వం, మళ్ళీ మీకే జగన్మోహన్ రెడ్డి ఉంటేనే సంక్షేమ కార్యక్రమాలు అవుతాయి, చంద్రబాబు నాయుడు చెప్పే అన్ని దుష్ప్రచారం ఏదో సూపర్ 6 అని మాట్లాడుతున్నాడు, అన్నీ చేయడం మాకు నమ్మకం లేదు. జగన్మోహన్ రెడ్డి ఏదైతే మాట ఇచ్చారో రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను చూసుకుని ఆయన హామీలు ఇవ్వటం జరుగుతుంది. తప్పకుండా ఆయన నెరవేర్తే మాకు నమ్మకం ఉందని ముఖ్యంగా మహిళలు పెద్ద ఎత్తున చెప్పడం జరుగుతుంది. సో అదేవిధంగా చూసుకుంటే ఆచంట నియోజకవర్గంలో ప్రజలు కూడా గవర్నమెంట్ పథకాలంటే మాకు రంగనాథరాజు గారు ఆయన సొంత డబ్బులతోనే మాకు ఎన్నో కార్యక్రమాలు చేసి పెట్టారు, ఖచ్చితంగా మేము గెలిపించుకుంటా ఉంటున్నారు. ఈసారి మీ విజయం ఏ విధంగా ఉండబోతుందంటారు? తప్పకుండా నేను నిత్యం ప్రజలతో ఉంటాను. అలాగే నేను ప్రతి గడప దగ్గరికి ఈ 4 సార్లు వెళ్ళాను. నేను గత ఈ 4 సంవత్సరాల్లో 4 సార్లు ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళు యోగక్షేమాలు తెలుసుకుని ఎవరైనా కుటుంబంలో కష్టం ఉంటే వాళ్ళని కొన్ని ప్రభుత్వం కూడా చేయలేని కార్యక్రమాలు ఉంటాయి, ప్రభుత్వానికి కొన్ని నిబంధనలు ఉంటాయి. ఎవరో వాడి కార్డులో 45 ఏళ్ళు వయసు ఉంటుంది, వాళ్ళకి పెన్షన్ మనం ఇప్పించడం. అలాగే డాక్టర్ దగ్గరికి వెళ్తే అతనికి సర్టిఫికేట్ ఇవ్వనప్పుడు ఏంటంటే వాటికి నేను వాళ్ళందరికీ కూడా నేను నెల పెన్షన్లు ఇస్తున్నాను. కొంతమంది ఆ 3000 రూపాయలు పెన్షన్ ఇచ్చినా బతకలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళకి అడిషనల్గా నేను డబ్బులు ఇస్తున్నాను. అలాగే ఎవరైనా పేదవాళ్ళు కట్టుకోలేని ఇల్లు ఉంటే వాళ్ళు ఇల్లు కట్టి పెట్టడం. అలా వ్యక్తిగతంగా కొన్ని ప్రభుత్వం చేయలేని కార్యక్రమాలు ప్రభుత్వ నిబంధనలకు వర్తించవాటికి అవన్నిటిని కూడా నేను ఇచ్చాం. ఒకరోజు కాదు, వాళ్ళకి చేసే సాయం ప్రతి నెల కూడా కొనసాగిస్తున్నాను. అలాగే ఎవరైనా భర్తలు కోల్పోయిన ఆడపిల్లలు ఉంటే వాళ్ళకి ఉపాధి కలగజేసి ఒక నీడ అనేది ఒక స్థలం ఇచ్చి వాళ్ళకి ఇల్లు కట్టి పెట్టే కార్యక్రమం, అందులో నేను కొంత డబ్బుని నేను ఆర్థిక సాయం చేసి నా నియోజకవర్గం అంటే నా కుటుంబంతో సమానం. ఏ కుటుంబం కూడా నా నియోజకవర్గంలో ఏ ఆడపిల్ల కూడా కళ్ళంట నీళ్ళు పెట్టుకుని నేను చూస్తూ ఊరుకోలేను నేను. అలాగే అందరూ కూడా కడుపు నిండా అన్నం తినాలి, ఎక్కడైనా ఆకలిగా ఉంటే వాళ్ళని ఆదుకుని అంటే కాన్స్టిట్యుయెన్సీ అంటే నా కుటుంబం. ఆ రకంగా నేను ఆలోచించి పనులు చేస్తాను ఇక్కడ. సో ఇప్పటిదాకా ప్రభుత్వం ఇప్పటిదాకా అభివృద్ధి చేశారు ఆచంట నియోజకవర్గం. ఇప్పుడు ప్రధానమైన సమస్యలు ఇంకా ఏమైనా గుర్తించారా? ఇంకేమైనా ఉంటే వాటిని పరిష్కరిద్దామని ఆలోచిస్తున్నారా? ఇప్పుడు ప్రభుత్వాలు అనేవి ఇది కంటిన్యూస్ ప్రాసెస్, ఓ రోజున ఆగిపోయేది కాదు. కొత్త కాలనీలు వస్తూ ఉంటాయి, కొత్త రోడ్లు వేస్తూ ఉండాలి, పాత రోడ్లు పలం అయిపోతాయి. అలాగే డ్రైన్లు బాగు చేయాలి, కాలువలు బాగు చేయాలి. అలాగే కొత్త ఇప్పుడు జగనన్న లేఅవుట్లు ఇచ్చాం, అవన్నీ ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఈ అభివృద్ధి అనేది నిత్యం జరిగే కార్యక్రమం. ఇది కొత్తగా ఏది అంతే ఇక్కడ వ్యవసాయదారుల మీద పూర్తిగా గ్రామీణ వాతావరణం ఉన్న ఏరియా ఇది ఇండస్ట్రీస్ ఏమో రావు ఇక్కడికి. మెయిన్గా కొబ్బరి, వరి వ్యవసాయం ఈ ప్రాంతంలో ఎక్కువగా బీసీ ఎస్సీ సామాజిక వర్గం ఏరియా ఇది. కూరగాయలు బాగా పండిస్తారు. అందరూ కూడా ఎక్కువ సన్నకారు రైతులు, ఎక్కువ మంది కూలీలు, వ్యవసాయ కూలీలు కానీ లేకపోతే చిల్లు వ్యాపారం చేసుకునే వాళ్ళు ఎక్కువ ఉంటారు. కాబట్టి అందరూ కూడా కష్టజీవులు ఇక్కడ. ఆ కష్టజీవులు అందరూ కూడా కష్టపడి పనిచేస్తారు. సో ఇది ఇక్కడ పరిస్థితి. ఆచంట నియోజకవర్గంలో ఖచ్చితంగా చాలా అభివృద్ధి చేశాము, ప్రజల్లో కూడా ఆదరణ అదే విధంగా ఉంది. ప్రభుత్వం ఇచ్చే నిబంధనల్లో కొన్నిటిలో జాప్యం ఉన్నా సరే నేను నా సొంత డబ్బులతో వాటిని పరిష్కరించానన్నారు చెరుకువాడ శ్రీరంగనాథరాజు. కెమెరామెన్ సురేష్తో పవన్, HMDV ఆచంట నుండి.